వైరస్ గుబులు దేశీయ మార్కెట్స్ లో దడ పుట్టించింది. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడడంతో సూచీల అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలతో సూచీలు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ 23,550 పాయింట్ల స్థాయికి చేరింది. మొత్తంగా మార్కెట్ విలువ దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల మేర క్షీణించి 439 లక్షల కోట్లకు చేరింది. ఇక ఇదే విషయంపై మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో మాట్లాడడానికి లైవ్ లో రెడీగా ఉన్నారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే. సత్యనారాయణ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే మార్కెట్స్ లో ఇట్లా డౌన్ ఫాల్ చూస్తున్నాం. సో హెచ్ఎంపీవీ వైరస్ కారణం అనుకోవచ్చా? అవును, అదే మెయిన్ కారణము. అయితే అది ఎలా ఏం జరిగింది అనేది అయితే నిన్న మొన్ననే మనకి వైరస్ అనేది న్యూస్ రావడం జరిగింది. కాకపోతే శని ఆదివారం సెలవు, ఈరోజు సోమవారం కొంచెం ఓపెనింగ్ బాగానే ఉంది. కాకపోతే మన ఇండియాలో ఏమి లేదని నిన్న మొన్నటి వరకు అనడం జరిగింది. కానీ బెంగళూరులో, గుజరాత్ లో చిన్నపిల్లల మీద 2 వైరస్ కేసులు వచ్చాయి, హెచ్ఎంపీవీ కేసులు అని న్యూస్ రావటం. దాంతో పాటు ఇక దళా స్ట్రీట్ లో ఒక్కసారి ఫాల్ స్టార్ట్ అవడం, అమ్మకాల ఒత్తిడి మొదలు పెట్టడం. రెండోది ఏషియా మార్కెట్లు, జపాన్ మార్కెట్లు, చైనా మార్కెట్లు కూడా ఫాల్ అవడం జరిగింది. ఇది ఇంకా ఎంతవరకు పోతుందో అనేది భయంతో అందరూ కూడా మళ్ళీ కరోనా మాదిరే వస్తుందేమో అని చెప్పేసి మార్కెట్లు బాగా పడటం జరిగింది. 1400 పాయింట్ల పైన పడి మళ్ళీ చివరికి ఇప్పుడు ఒక వెబ్సైట్ లోనో 12 లక్షల కోట్లు ఆవిరైపోయినట్టుగా, ఇంకో వెబ్సైట్ లో 9.5 లక్షల కోట్లు ఆవిరైపోయినట్టుగా ఓవరాల్ గా మనం చూడవలసింది ఏంటంటే సుమారుగా ఇప్పుడు మార్కెట్ 1258 పాయింట్లు మైనస్ లోకి వెళ్ళిపోయింది. 1258 పాయింట్లు అంటే సుమారుగా ఒక 100 పాయింట్లకి 60 నుంచి 70 వేల మధ్యలో ఉంటుంది. అంటే 12 ఏళ్లు 84, 9 లక్షల సుమారు మన సంపద ఆవిరైపోయినట్టుగా మనం చేసుకోవచ్చు. అయితే మొదట్లో ఓపెన్ గానే ఫ్లాట్ గా ఓపెన్ అయింది, తర్వాత కొంచెం బాగానే అనిపించింది. ఎందుకు అంటే మొన్న ఈ మధ్యనే మనం ఒక 1 వీక్ బ్యాక్ న్యూ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అమెరికాలో స్టార్ట్ అవటం, మన జిఎస్టీ రెవెన్యూ బాగా పెరుగుతుందని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారికి ఈ న్యూస్ తోటి మార్కెట్ లో ఈ బెంగళూరులో 2 చిన్నారులకు వచ్చిందని, గుజరాత్ లో రావటం జరిగిందని ఒక్కసారి ఫాల్ కు స్టార్ట్ అయింది. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ రావడం జరిగింది. ఏవైతే 30 కంపెనీలు బిఎస్సీ సెన్సెక్స్ ఉన్నాయో అన్ని కూడా ఒక టైటాన్, సన్ ఫార్మా తప్ప మిగిలిన అన్ని కూడా ఆ రోజు 1436 పాయింట్లు పెరిగితే సన్ ఫార్మా పడింది. ఈ రోజు ఇన్ని పాయింట్లు పడితే సన్ ఫార్మా, టైటాన్ ఒకటి, సన్ ఫార్మా ఒకటి, ఇక మిగిలిన కూడా మాక్సిమం ఫాలో అవటం జరిగింది. ఇవాళ క్రూడ్ కూడా $76.30 ట్రేడ్ అవటం, బంగారం కూడా కొంచెం అక్కడనే ఉంది. మెయిన్ ఇదే అన్నమాట, హెచ్ఎంపీవీ కేసులు మన భారత్ లో ఉన్నాయి అనేది సెంటిమెంట్. దాంతో ఒక బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉందో ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. దాంతో మన మార్కెట్లు పడటం జరిగింది. అయితే మళ్ళీ రాబోయే రోజుల్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉండటం, మళ్ళీ చైనాలో ఏదైతే టారిఫ్లు అవన్నీ ఏవైతే ఉన్నాయో జపాన్కి అవన్నీ కూడా అంటే ఫాలో అవటం, మార్కెట్లు పడిపోవటం. తర్వాత మెయిన్ పడటం ఏంటంటే ఏవైతే వెయిటేజ్ ఉంటాయో రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐటీసీ, టాటా స్టీలు ఏవైతే ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయో అవి బాగా సెల్లింగ్ ప్రెషర్ రావటం జరిగింది. దాంతో ఎఫ్ఐఐలు మళ్ళీ మొన్న కూడా అమ్మటం జరిగింది శుక్రవారం నాడు. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ఎఫ్ఐఐలు అమ్ముతారు అనేది కన్ఫామ్ అనమాట. మార్కెట్ బాగా పడిందంటే రీజన్ మెయిన్ అదే అనమాట. అయితే ఎంతసేపటికి మన అంటే ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే WHO వాళ్ళ తోటి మన ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు, తర్వాత IDSP
ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ వాళ్ళంతా సర్వే చేసి ఎప్పటికప్పుడు మనకి న్యూస్ ఇస్తున్నారు. హెచ్ఎంపీవీ మీద ఒక ఛానల్లోనో ఏం లేదని, అంతగా పెద్దగా భయపడాల్సిన పని ఏం లేదని. అయితే నా ఉద్దేశ ప్రకారం ఇటువంటి అన్ని జరిగినప్పుడు ముందు భయంగా ఉంటది. అయితే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో ప్యానిక్ అవ్వకూడదు. ప్యానిక్ అవ్వడం అంటే భయపడిపోయి ఇంకెంత అవుతుంది అనేది. కానీ అప్పటి రోజులు మాదిరి జరగదు. అప్పుడు కరోనా టైంలో ఫస్ట్ టైం కాబట్టి మన వాళ్ళందరూ కూడా అంటే ఇక అన్ని బంద్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కనుక ఒకవేళ కనుక వచ్చి ఉంటే ఏం జరుగుద్ది అంటే, ఇప్పుడు ఒకవేళ మన ఉంటే మాస్కులు పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు తప్ప ఇక ఎకానమీకి అనేది ఏమి ఉండదు అనేది కంపెనీల రిజల్ట్స్. కానీ కాకపోతే ఫార్మా కంపెనీలు మళ్ళీ సేల్స్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే మాస్కులని, శానిటైజర్లని ఇవన్నీ కూడా బాగా ఆ షేర్లు మూవ్ అవుతాయి. అంటే షేర్ మార్కెట్ పరంగా చూస్తే ఇన్వెస్టర్లు అయితే భయపడి కానీ ఏదైనా జరిగితే మళ్ళీ ఇటువంటి అవకాశాలు ఇన్వెస్టర్ గా రావు అనమాట. ఎప్పుడో ఒకసారి ఇటువంటివి జరుగుతాయి. అప్పుడు ప్యానిక్ అవ్వకుండా, టెంప్ట్ అవ్వకుండా వాళ్ళు కనుక అమ్మకుండా ఉండగలిగితే ఓకే, వాల్యూ ఉన్న షేర్లు మళ్ళీ ఇప్పుడు రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. రిజల్ట్స్ వచ్చిందాక చూడాలి. కాకపోతే మెయిన్ ఇవాళ పడటానికి మెయిన్ రీజన్ అయితే ఇదే, ఏది మన వైరస్. ఓకే, సత్యనారాయణ గారు, అంటే మార్కెట్స్ పై ఈ ప్రభావం ఇంకా ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఇది ఏదో ఒకటి క్లియర్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఇవాళ కొంచెం పడింది, ఇంకొంచెం ఇదంతా న్యూస్ అయిన తర్వాత ఇంకేమైనా కేసులు పెరుగుతాయా, లేకపోతే ఆ కేసులు సాల్వ్ అవుతాయా అనేది ఇప్పుడు గవర్నమెంట్ వెంబటే ఒక డెసిషన్ తీసుకోవటం, లేకపోతే దానికి ఏదైనా మళ్ళీ వ్యాక్సిన్ తయారు చేయటమా, లేకపోతే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రికాషన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం, మళ్ళీ మార్కెట్ కి ఏదైనా హెల్ప్ గా సపోర్ట్ గా ఏదైనా అనౌన్స్మెంట్ చేయటం, దాంతో మళ్ళీ మన మార్కెట్లు మామూలు స్థాయికి వస్తాయి. రిజల్ట్స్ వస్తాయి అనుకోండి, ఆటోమేటిక్ మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం అయిపోతే తప్ప మనకు కొంచెం ఐడియా రాదు. ఇంకోటి ఏంది, February 1st కి బడ్జెట్ ఉంది, మహాకుంభమేళా ఉంది ఇప్పుడు 13వ తారీఖు. మహాకుంభమేళాకి రైల్వే సెక్టారు అందరు బుక్ చేసి ఉన్నారు. మన గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఆ కుంభమేళా ఇన్నేళ్ల తర్వాత జరుగుతుంది కాబట్టి అంటే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. మరి ఇలా జరిగినప్పుడు వైరస్ మరి ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అందుకని మరి చాలా మంది టికెట్లు డ్రాప్ చేసుకోవటం, కుంభమేళాకి పోకపోవటం ఇవన్నీ జరుగుతాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటది, ఏముంటది అనే దాని మీద మళ్ళీ మనము ఉంటుంది. జనరల్ గా అయితే ఇక ప్రికాషన్స్ అంటే ఇవే, మాస్కులు, శానిటైజర్లు, ఎవరికి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ జాగ్రత్తలు, ఆరోగ్యపరంగా స్టామినా పెంచుకోవాలి ఇక అని చెప్పడం అనేది ఉంటుంది. మార్కెట్ కి అయితే ఒకవేళ పడ్డా మళ్ళీ అయితే బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో 85,000 సెన్సెక్స్ ఎప్పుడైతే అంటే మార్కెట్ ఎప్పుడైతే సెన్సెక్స్ 86,000 నుంచి ఎప్పుడైతే ఫాల్ వచ్చిందో, ఏ రోజైనా అంటే పెరిగిన ఒక 13,000-14,000, పడ్డా 12,000-13,000 అనమాట. అంటే ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కువ శాతం. అందుకని అది ఎవరైతే తట్టుకోగల వాళ్ళే మార్కెట్ లో ఇప్పుడు వాల్యూ ఉంది చూసుకొని ఎంటర్ అవడం బెటర్. ఓకే సత్యనారాయణ గారు.